తాటికాయ గ్యాంగ్ లో తాడి చెట్టు అంత ఉన్నాయని మాత్రం ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళు రెడీ అవడానికి వెళ్ళారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో ఏం స్కిట్ చేయబోతున్నారు? ఈ రోజు మేము చేసేది ఒక వైఫ్ వైలెంట్ గా మారితే ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. నిన్న చేసింది చేసేది అంటే నిన్న కూడా ఏమైనా చేశారేమో స్కిట్ అని. వైఫ్ వైలెంట్ గా మారితే భర్త కష్టాలేంటి, అంతేగా? ఈయనెవరు? నా ఫ్రెండ్ సంజయ్. ఓహో, మీరు? నేను ఇతని ఫ్రెండ్. ఓహో, అవునా? హూ ఇస్ షీ? She is my friend's wife. ఆయన వైఫా? No, my friend wife. ఇంకో ఉన్నారేంటి? ఓహో బో, వాట్ ఏ కాంబినేషన్. నీ భర్తకి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. నువ్వు సిగ్గుపడక, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రియా, చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను కంగారం, కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన డాన్స్ చేస్తారనుకుని పాట పెట్టాను. ఎవడ నడుచుండొచ్చు. ఏంటండి పిలిచారు? కొంచెం ఉంది, కొంచెం కాఫీ తీసుకురా. చెయ్యి అట్నే అట్నే డాన్స్ డాన్స్. నా లైఫ్ ఇలా ఉందండి. కప్పు కాఫీ తీసుకురామంటే ఒక డ్రాప్ కాఫీ తీసుకొచ్చింది. ఎలా ఉందండి కాఫీ? బాగుందా? బా, చాలా బాగుంది. లోపలికి. హలో 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 మామ, ఎడున్నారా? మామ ఎక్కడ్రా? నువ్వు ఎక్కడ? నువ్వు? నేను ఇక్కడ మా అడ్డ దగ్గర ఉన్నా, వచ్చేసే మళ్ళా. అరే ఏగో కొంచెం తలనొస్తుందిరా, ఇంట్లోనే ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? రావేరా, జల్దిరా. లేకపోతే మీరే మా ఇంటికి వచ్చేసండి. వచ్చేసి ఇంటికి రండి. హాయ్ మమ్మా. హాయ్ మమ్మా. హాయ్ మమ్మా, నమస్తే. సరే మమ్మా, ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే సిటప్ పెట్టడానికి. ఇప్పుడు తాగుతున్నాం. ఎందుకు మామ అట్లా మాట్లాడుతావు? చాలా రోజుల నుంచి మానేసిన. ఏ గట్లాంటి ఏక మామ, పట్టు తాగు. నువ్వు తాగి మాట్లాడు మామ, తాగు. ఏ మామ, ఇదో ఇప్పుడు నేను తాగిన అనుకో, ఇక మళ్ళీ నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. నీకు తెలుసా మామ, కొన్ని రోజుల నుంచి నువ్వు వస్తలేవని ఒక్క పెగ్గు కూడా అవుతలేవు. అవును మామ, నిజంగా నీ రైట్. సరే కానీ మామ తాగిగా. చెప్పండి మామ. ఇంకా చెప్పాలి మామ, నువ్వే లైఫ్ ఎట్లుంది? మధ్యలో తాగుతలేవు, ఇంటికి వస్తలేవు, మమ్మల్ని కలుస్తలేవు, ఏమనుకుంటున్నావు అసలు? ఇంట్లో వైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నార్మల్ గా జరిగేటివే. వైఫ్ భయపడతావా? నేనేం భయపడతారా? ఫుల్ బిజీ ఉన్నాం మామ, అర్థమవుతుంది కానీ. ఏమేం మామ, నీకంటే బిజీ ఏం లేను. చెప్పు మామ, నీ లైఫ్ ఎట్లుంది? నా లైఫ్ అంటావా, ఇదే గతి. ఎన్టీఆర్ గార్డెనే గతి. ఎందుకు మామ? వారం రోజుల నుంచి ఇంటికి పోతే నన్ను అడుగురా. ఫినైల్ బాటిల్ లో వాటర్ పోసి నా బాటిలేగా. చెప్పమ్మా నువ్వు. ఇంకా ఏం చెప్పాలి మామ, ఇంటికి పోతే అయ్యేందో అప్పుడే ఖాళీ అయిపోయింది. ఏం చేద్దామమ్మా, ఇది తప్పించి వేరే బతికేలేదు మనకి. ఇంటికి పోతే చిక్క గుమ్ముడు గుమ్ముతుంది. ప్రియా, ఓయ్ వస్తున్నాను, ఆగండి. మామా, మీ వైఫ్ సూపర్. స్పెట్స్ పెట్టుకున్న సమంతలాగా ఉంది మామ. వావ్. ఏ ప్రియా ఇట్రా. ఏంటండి? కొంచెం ఐస్ బాటిల్స్ ఐస్ తీసుకురా. తెస్తానులే. వైఫ్ ని అయితే కంట్రోల్ పెట్టినవులే. మీ అంతేం కాలే మామ. మాది మన బతుకులు ఉన్నాయి, ఎట్లున్నాయి? ఇంత ముందరికి వచ్చేసావంటే అంటే అట్లా ముందరికి వచ్చేసావా? తీసుకోండి. ఐస్ ఏదో ఇట్లా ఐస్ ఉంటుందా? కరిగిపోదా? మరి ఎలా తాగాలి దీన్ని? ఇలాగా ఇలా తీసుకుని ఇలాగా నువ్వు తాగు. కంట్రోల్. బాగున్నారండి? తీసుకో. తప్పైతే అస్సలు బాలే, వేరే పక్కోడేది మామ, నాకు ఇష్టమైంది తెలుసు కదా నీకు. ప్రియా ఇట్రా. ఇంటేది కోడిబొచ్చు. కోడికూర అండి. కోడికూర. ఇందాకేమన్నా కోడికూర బాగుందా అని అడుగుతున్నాను. ఏం బాగాలేదు. నాకు శనివారం
నేను తింటే నా కోరుకో. మిక్చర్ తీసుకురా ఫస్ట్ మిక్చర్ తీసుకురా. కోడిబొచ్చు ఇది. ఏం మామ మస్తు మర్యాదలు చేస్తారు అన్నారు. ఏం రెడీ పెట్టలే ఇదేనా మామ? ఇంకా ఇంకా చెప్పండి మామ. నువ్వే చెప్పాలి. ఇంకా వైఫ్ సమంత లాంటి వైఫ్, కాజల్ లాంటి మామ. ఏంటి అది? ఫిష్ ఫిష్ ఫిషా తినన్నాడు కానీ వాడు. మిక్చర్ తీసుకురమ్మని చెప్పినా కదా. ఇంకా చెప్పండి మామ. చెప్పాలి మామ మీరే. జాబ్ బిజినెస్ చేస్తున్నా. ఏం బిజినెస్ మామ? బిజినెస్ ఏమో అని ఇంటికి పోయినాక సావు చేస్తున్నాను. పిల్లలతో వచ్చిన లుల్లేదురా. మొత్తం బయట అంతా ఇంత ఉంటది. ఇంటికి పోయినాక మామ ఫుల్ కంట్రోల్ లో పెట్టుకున్నావు. ఇంకా మామ చెప్పండి. చెప్పాలి మామ. అరే బాటిల్ లేదు నీ చేతులు ఉండే. ఏది బాటిల్ మామ? అనిపిస్తలేదు. బాటిల్ లేదు తాగినా మామ? ఏం తెలుస్తలే. ఏ ప్రియా బాటిల్ బాటిల్ లేదురా. ఏం బాటిల్ అండి? బాటిల్ లేదు మామా. ఏం బాటిల్? బాటిల్ ఏంట్రా? ముందు నా పరుగు ఇస్తున్నావు కదరా. మళ్ళా కలుస్తాం. చికెన్ తేవాలా నీకు? వాడు ముందు పరుగు వాళ్ళు ఫోన్ ఏంటి? చెల్లెమ్మ మీరు నా దగ్గర సొట్టారు. తాడికాయ గ్యాంగ్ చాలా బాగా చేశారు. నిజంగా మద్యపానం మనిషి జీవితానికి హానికరం. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు. అదేదో ఫస్ట్ పెక్కి రియాక్ట్ అయి ఉంటే పాపం ఫుల్ బాటిల్ ఖతం చేసేవాళ్ళు కాదు. ఇవిడ లీటర్ తాగేసింది మొత్తం అంతా. వెల్ డన్, సూపర్. సో ఈతకాయ్ గ్యాంగ్ మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెమ్. నా చోటి చోటి నీటి నీటి యారే యారే సాథీ నువ్వేనా బామ్మోయ్ ఏంటి సంగతి? అంటే ఏం లేదు కాదు, ఏం స్కిట్ చేస్తున్నా అని అర్థం. గందరగోళం నాకు అర్థం అవుతుంది మిమ్మల్ని చూస్తుంటే. స్కిట్ లో ఏం జరుగుతుందని. పెళ్ళాల గందరగోళం. రెండు కుటుంబాల గందరగోళం. మొదటి కుటుంబం ఎవరిది? మొదటిది మాది. మీది. ఇంకో కుటుంబం కుదరపూచా వాళ్ళదా? ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏంటి మీరు అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక 70, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకుంటున్నారా? లేదండి, 80 అనుకుంటున్నా. నాకు జస్ట్ 26 మాత్రమే. మనుషులకు ఏదో లోపం దేవుడు ఇస్తాడంటారు. అందుకే నాకు కూడా దేవుడు ఒక లోపం ఇచ్చాడండి. ఏంటంటే బాల మెరుపు. చూస్తే నేను ముసలాన్లా ఉంటాను గాని నా వెంట్రుకల కనుక రంగేసుకుంటే అనుష్క కన్నా అందంగా ఉంటాను కదూ. నాకు కూడా ఆశలు ఉంటాయి అందరిలాగా ఉన్నట్టు. నాకు కూడా ఏ ప్రభాసో, ఏ మహేష్ బాబో, ఏ వెంకటేష్ వస్తారనుకుంటే నాకు కూడా ఒకటి దొరికాయండి. సేమ్ నా క్వాలిటీసే, కాకపోతే అతనికి చిన్న మతిమరుపు. మా ఆయన వచ్చే టైం అయింది. కాసింత ఛాయ్ పెట్టుకుని ఇంత రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వాడుకొని టెన్షన్. అయ్యో రాను రాను వీడి మతిమరుపు నాకు అనుకుంటట్టుంది. సమయానికి పంచదార కూడా తెచ్చుకుందామని మర్చిపోయాను. పక్కింటి వదిన గారింటికి వెళ్ళి పంచదార తెచ్చుకుందాంలే. కొద్దిసేపటి తర్వాత వదిన ఇంట్లో మటన్. ఏమే వచ్చింతసేపు ఆయన కాఫీ అని తెలీదా నీకు? వస్తారండి ఈడొకడు నా ప్రాణానికి. ఏంటో అంత వింటున్నది గారు, మీరేంటి మా ఇంట్లో? మూర్తి గారే వడే. మీరేనండి? మీరేంటి మా ఇంట్లో? నా పేరు మూర్తి కాదు వెంకటేష్. ఏమనుకుంటున్నావు? అబ్బా నీకు మతిపడిపోతుంది కదా. మీ ఇల్లు పక్కిల్లు, మీ ఆడపేరు సక్కుబాయి.
తక్కుబాయ్ అవుతాయి నువ్వు నా పెళ్ళాని. నేను కాదండి, మీ ఆవిడ మీకు మతి మరిపోందని ముందే చెప్పింది. నేనే వెళ్ళలేదు. నేనే నీ మొగుణ్ణి. ఎవరినో నా పెళ్ళాన్ని అంటావే? కాదండి, మీరు పక్కింటి సక్కుబాయి గారి భర్త. కాదే తల్లి, ఇది నా ఇల్లు, నువ్వు నా పెళ్ళానివి. అదెవతో గట్టిగా అడగండి. మాట ఎవరైనా వెంటనే నన్ను ఏమనుకుంటారు? తప్పుగా అనుకోరు? ఏంది అనుకునేది? మీకు అర్థమవుతుందని చెప్పేది? వదిన గారు కాస్త పంచదార ఇస్తారా? ఎవరు? నేనండి, పక్కింటి సక్కుబాయిని. పంచదార ఇంకర్మ, ఏకంగా కాఫీ తీసుకెళ్ళు. ఏంటి ఇలా అంటున్నారు? ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు? అదే నేను అడుగుతుంది. మీ ఆయన ఇంటి ఇక్కడ. ఏంటండి, మొన్నే కదా మన పెళ్ళైంది, ఇప్పుడే మర్చిపోయారా? నేను నిన్ను పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు అవుతుంది కదా. నేను కాదండి మీ పెళ్ళాన్ని, సక్కుబాయి. మీ బాబు. ఓరి దేవుడు, వదిన గారు అనుకుంటే ఏకంగా నాకు కొంపలో చిచ్చు పెట్టాయండి. అయ్యో రమ్మ, కాదండి, నిజంగా మీ వారు వచ్చి కుర్చీలో కూర్చుని నన్ను కాఫీ అడిగారు. లేదు నగండి, మన ఇంటికి మనం వెళ్దాం. లే, నన్ను ముట్టుకొచ్చి నువ్వు కాదు, నువ్వు నా పెళ్ళానివి. ఒక్క నిమిషం, మీ ఇద్దరు గొడవ పడకండి. మీ ఇంటికి వెళ్ళి గొడవ పడండి. ఎందుకంటే మా ఆయన వచ్చే టైం అయింది. తాగొస్తాడు ఇప్పుడు. అంతా నువ్వే చేశావు. నేనేం చేయలేదు, అంతా మీ ఆయనే చేశాడు. లేదండి నడండి. లే, నన్ను ముట్టుకోకు, నువ్వు నా పెళ్ళానివి. నేను పెళ్ళాని కాదండి, సక్కుపోయింది మీ భార్య. నా జీవితం ఏమైతుందో నాకే అర్థమవుతలేదండి. తాగొస్తాడు. నడండి వెళ్దాం. మేము మందు బాగులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాటి కంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరం దిగేదాకా లోకాలే పాలిస్తాం. మా ఇల్లేనా? మా ఇల్లేనండి ఇది? ఇది మీ ఇల్లేనండి. నేను మీ భార్యనండి. చిచి, నువ్వు నా భార్యవేంటి? అది నా పెళ్ళాం. నడవే. వదిన గారు ఏంటండి? వదిలిగారు కాదు, మీ ఆయన నేనేం చేసుకోను. ఇదిగో మన ఇద్దరం సెట్ అయిపోదాం, వాళ్ళు సెట్ అయిపోతారు. తాగినం చేసుకుంటే ఇదే పరిస్థితి. అయ్యో చూసారా అండి, మతపరిపో చేసుకుంటే ఈ బాధ. మొత్తం మీదకి ఎవరిని చేసుకున్న బాధలు తప్పవండి. మొత్తం మీదకి ఎవరు చేసుకున్న బాధలు తప్పవండి. ఇన్నాళ్ళు మందు తాగడం వల్ల మనిషి బాడీకే హాని అనుకున్నాం, లేదు పక్కింటి వాళ్ళకి కూడా హాని ఉందన్న విషయం ఇప్పుడే తెలిసింది. వెరీ గుడ్. అదేంటో స్కిట్ అంటే గ్యారంటీ మందు సిట్టింగ్ లేకుండా అవ్వట్లేదు, ఏమిటో ఇది. వెరీ గుడ్, వెల్ డన్. 2 టీంలు.